అమలాపురం మున్సిపాలిటీలో RRR సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కార్యక్రమం నిర్వహించారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఐతాబతుల ఆనందరావు పాల్గొన్నారు. శాస్త్రీయంగా వ్యర్థాల నిర్వహణపై అధికారులు అవగాహన కల్పించారు. వ్యర్థాల నిర్వహణలో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా బ్రహ్మకుమారి విద్యాలయం పాత వస్తువులు అందించింది. ఉన్నతమైన లక్ష్యంతో అవన్నీ కూడా వారికి అందజేయడం జరుగుతుంది. ఈ అందజేసే విషయంలో దయచేసి మన సెక్రటరీస్ కానీ మున్సిపల్ స్టాఫ్ కానీ చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే ఎక్కువ మనము చెత్త అనేది ఎక్కడ చూసినా మనకి చెత్త కనిపిస్తుంది. ఎక్కడ చూసినా రోడ్డు మీద వెళ్తుంటే ఏదో ప్లాస్టిక్ వస్తువు ఏదో ఒకటి ఖచ్చితంగా కనిపిస్తూ ఉంటుంది. అవన్నీ మనం తగ్గించి శుభ్రమైనటువంటి పరిశుభ్రమైనటువంటి అమలాపురాన్ని మనం తయారు చేసుకోవాలా. దానికి ఈ యొక్క RRR అనే ఈ విధానం చాలా గొప్పది. దానికంటే ముందుగా ఈ RRR అనే విధానం ద్వారాగా ఏదైతే రీయూజ్ చేయడానికి, రీసైకిల్ చేయడానికి, తద్వారాగా చెత్తని వేస్ట్ని రెడ్యూస్ చేయడానికి క్లీన్గా ఉంటుంది, పరిసరాలన్నీ బాగుంటాయి. అదే సందర్భంలో అది ఇంకొకరికి ఉపయోగపడుతుంది. ఉపయోగపడకపోతే అది రీసైకిల్ అయ్యి మళ్ళీ ప్రొడక్ట్గా బయటకు వస్తుందని చెప్పి ఈ కాన్సెప్ట్ని పబ్లిక్ తీసుకెళ్ళాలా. ప్రత్యేక వార్తలు ఇవ్వండి. ఇచ్చి ఏదైతే మున్సిపాలిటీలో కూడా ఒక కేంద్రం ఉందని చెప్పారు, దానికి కూడా బాగా పబ్లిసిటీ ఇవ్వాలా. ఇంకా అనుకుంటే ఎక్కడైనా మున్సిపల్ స్థలం బాగా ఎక్కువ ఉంటే ఎక్కువ ఉన్న దగ్గర ప్రత్యేకంగా ఒక పర్మనెంట్గా ఒక ఈ కలెక్టింగ్ సెంటర్ని మున్సిపాలిటీ నుంచి ఏర్పాటు చేసి దానికి ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చి దాన్ని పబ్లిక్లోకి బాగా తీసుకెళ్తే ఆటోమేటిక్గా ఇది చాలా వరకు సక్సెస్ అయ్యి పరిశుభ్రమైనటువంటి అమలాపురాన్ని మనం ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ రూల్స్ అని 2026 అని చెప్పని మనకి రావడం జరిగింది. ఆ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్ కారణంగా మనకి ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా వాటిని ఇక్కడ అమలు పరిచే విధంగా భాగంగా ఇక్కడ RRR సెంటర్ అన్నది ప్రతి 123 పురపాలికలలో ఇది ఏర్పాటు చేయాలని చెప్పని ఆదేశించడం జరిగింది. ఆ 123 పురపాలికలలో కూడా RRR అంటే రీయూజ్, రెడ్యూస్ అండ్ రీసైక్లింగ్. అంటే ఏదైనా ఒక వస్తువుని మనకి నిరుపయోగంగా మన ఇళ్లలో కనుక ఉన్న వస్తువు ఏదైతే ఉంటుందో ఆ కాల పరిమితి అయిపోయిన తర్వాత వాటిల్ని ఎవరికైతే నీడీ పీపుల్ ఉంటారో వాళ్ళ దగ్గరికి కనుక చేర్చగలిగితే అది రీయూజ్గా మారుతుంది. అంటే మళ్ళీ తిరిగి దాన్ని ఉపయోగించుకునే విధంగా వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారు. రెడ్యూస్ అంటే ఈ దీంట్లో ప్లాస్టిక్ వ్యర్థాలు, ఎలక్ట్రానిక్ వ్యర్థాలు అటువంటి ఎన్నో వ్యర్థాలు దీంట్లో ఉంటాయి. పర్యావరణానికి అవన్నీ హానికరంగా ఉంటాయి కాబట్టి వాటిని రీయూజ్ కింద మనం తీసుకొచ్చే విధంగా, రెడ్యూస్ కింద తీసుకొచ్చే విధంగా చేసుకోవడం జరుగుతుంది. రూల్స్ అని 2026 అని చెప్పి